విండోస్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ద్వారా సృష్టించబడింది. దీనిని తొలిసారిగా 1985లో విండోస్ 1.0గా విడుదల చేశారు. మొదట్లో అది కేవలం MS DOS పైన నడిచే ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ మాత్రమే. మొదట్లో అంతా చాలా సాధారణంగా కనిపించింది, కానీ కాలక్రమేణా అది పూర్తి స్థాయిగా పరిణామం చెందింది. విండోస్ 95 వంటి ప్రధాన వెర్షన్లతో కూడిన ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ XP, విండోస్ 7, విండోస్ 10 మరియు ఇప్పుడు విండోస్ 11. విండోస్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని వెర్షన్ వైవిధ్యం మరియు విస్తృత అనుకూలత. విండోస్ దాదాపు ఏ PC లేదా ఏ ల్యాప్టాప్ బ్రాండ్లోనైనా పనిచేస్తుంది, మరియు ఇది వివిధ కంప్యూటింగ్ ప్రయోజనాలకు సామర్థ్యం కలిగి ఉంది. హార్డ్కోర్ గేమింగ్ నుండి ఆఫీస్ పని వరకు, మరియు ప్రోగ్రామింగ్లో కూడా. మరియు విండోస్ OS యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ను కలిగి ఉండటం వల్ల కొత్తగా నేర్చుకునే వారికి ఇది సులభంగా ఉంటుంది. అయితే విండోస్ కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చు. దీని భారీ సిస్టమ్ అవసరాల వల్ల పాత లేదా బలహీనమైన హార్డ్వేర్ నెమ్మదిగా పనిచేస్తున్నట్లు అనిపించవచ్చు. ఇది తరచుగా అప్డేట్లు చేయడంలో కూడా అపఖ్యాతి పాలైంది. ఇది పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించినప్పటికీ తరచుగా చొరబాటుగా అనిపిస్తుంది. మరియు కొన్నిసార్లు ఇది అనంతమైన విండోస్ అప్డేట్ లూప్కు దారితీయవచ్చు. భద్రత అనేది మరో ఆందోళన కలిగించే విషయానికి, ఎందుకంటే విండోస్ అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వైరస్లు మరియు మాల్వేర్లకు కూడా అతిపెద్ద లక్ష్యం. మరియు వాస్తవానికి ఆ ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ కూడా ఉంది. నిజానికి ఈ సమస్య విండోస్ 1.0 నుంచే ఉంది.